మెయిన్ బోర్డ్ ఐపీఓస్ ఈ మంత్ నెక్స్ట్ మంత్ వరకు అంటే చాలా లిస్ట్ అవ్వచ్చు. స్మార్ట్ వర్క్స్, ఫోన్పే, టాటా క్యాపిటల్, హీరో ఫైనాన్స్ క్రాప్, ఎల్జీ, బిఎండబ్ల్యూ, ఎన్ఎస్డిఎల్, మీషో కట్, ఇంక్లూడింగ్ ఇంకా ఇవన్నీ చాలా ఉన్నాయి. జెప్టో కూడా ఇంక్లూడింగ్ ఎన్ఎస్సి కూడా మెయిన్ బోర్డులోనే ఉంది. ఎస్ఎంఈ అవసరం లేదు. ఎస్ఎంఈ మెయిన్ బోర్డే ఎక్కువ లిస్ట్ అవుతున్నాయి. ఓన్లీ ట్రేడింగ్ చేసి మనీ తీసుకుందాం కన్నా ఐపీఓస్ ఏదో ఒకటి తగిలినా కూడా మనకి బెస్ట్ ఆపర్చునిటీ ఈ బెస్ట్ కంపెనీల్లోని అప్లై చేసుకుంటాం, రిటర్న్ వచ్చేస్తే, రాకపోతే లేదు. కానీ బెస్ట్ కదా, మంచిగా రిఫండ్ మనీ వస్తుంది, మంచి ఆపర్చునిటీ. ఏముంది, లక్కీగా తగిలితే ఒక ఐపీఓ 10% పైనే వన్ మంత్లో 10%, 1 మంత్ 3 డేస్లో 10% అయ్యాయి కంపల్సరీ వస్తాయి. 100% వచ్చే ఆపర్చునిటీ ఉంది. కానీ 10% లెక్కేసుకోవాలి. 10% 1 ఇయర్ పెట్టినా కానీ మనకి 10% ఇన్కమ్ రాదు కదా.